హలో ఆల్, వెల్కమ్ టు 3 స్టార్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మేము చికెన్ బిర్యానీ చేయబోతున్నాము, చూసేద్దాం రండి. చెప్పు వాళ్ళు ఇంగ్రీడియంట్స్. జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, హోల్ బిర్యానీ మసాలా, అండ్ దెన్ హోమ్ మేడ్ కారం, సాల్ట్, దెన్ మెయిన్ కర్డ్, ఫ్రైడ్ ఆనియన్. నేనే చేశాను. ఓకే, అండ్ దెన్ ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్. ఆయిల్ కొంచెం తక్కువ ఉందేమో కదా, కొంచెం మనం తర్వాత నార్మల్ ఆయిల్ వేస్తామా, ఘీ, లెమన్, అండ్ దెన్ లెమన్. ఇది చెప్పలేదు. And then you have mint leaves కొరియాండర్ and coriander leaves. ఓకే, స్టార్ట్ చేసే మరి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చేసేద్దాము రండి. Yeah, whole garam masala. Each of a kg ki 2 ఉంది. And then green chilies kg ki ఒకటి, so 2 kg ki, so 2 kgలకి 4 వేస్తున్నాను. And then ఇది షాహీ జీరా. Then I have 2 tablespoon of ginger garlic. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల ఆఫ్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, ఒక నిమ్మకాయ, ఒక ఫుల్ నిమ్మకాయ పడుతుందా? నేను కూడా చేస్తా కదా వాళ్ళు, నేను చూసి నేర్చుకొని. నేను ఎలా చేస్తా? 50%. 50%? ఓ వెరీ బ్యాడ్. బాగానే చేస్తారే వాళ్ళు, బాగానే తింటారు కదా చేసినప్పుడు. దెన్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఏంటిదండి? ఫ్రైడ్ ఆనియన్. ఓకే అండి. తర్వాత రైస్లోకి కొంచెం ఉంచుతున్నాను. ఓకే. అండ్ దెన్ కర్డ్ ఆల్మోస్ట్ కేజీకి 200 grams పడుతుందండి. సో 2 kgs కాబట్టి దిస్ విల్ బి మోర్ ఆఫ్ 350 grams to 400 grams ఆఫ్ కర్డ్. ఇది థిక్ కర్డ్. అండ్ దెన్ ఆనియన్ ఆయిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని? లాట్ ఆఫ్ టేస్ట్ యాడ్ చేస్తుంది బిర్యానీకి. ఓకే. ఆనియన్ ఆయిల్ అట్లా రౌండ్గా తిప్పేయాలా? అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అండి. Mint leaves, a handful of mint leaves, handful of coriander leaves. ఓకే. తర్వాత హ్యాండ్ యూజ్ చేసి మ్యారినేట్ చేయాలి. ఓకే. సో సీక్రెట్ ఏంటంటే ఇట్లా బాగా చేతితో బాగా గ్రేవీలా వచ్చేలా కలపాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. కలుపుతుంటేనే స్మెల్ అదిరిపోతుంది. అవును. ఒక 5 minutes చేయాలి అట్లా. 5 minutes బాగా కలపాలి. ఫైనల్గా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అట్లీస్ట్ 2 hours మ్యారినేట్ చేయాలంటండి, కుదిరితే ఓవర్ నైట్. బికాజ్ ఆ ఫ్లేవర్స్ అన్నీ అది పీల్చుకొని బాగా టేస్టీగా ఉండడానికి. చూడండి, లుక్ సో గుడ్. చికెన్ 2 hours మ్యారినేట్ అయిపోయింది. ఇట్లా మ్యారినేట్ అయ్యాక ఆయిల్ ఇలా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకోవాలి. ఇదిగో 40 minutes నానబెట్టాం రైస్. ఒక పాట్లో ఇదిగో హాట్ వాటర్ ఇలా మరిగే వరకు తెచ్చుకోవాలి. సో అందులోకి ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇవి: జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, ఇది తర్వాత లాస్ట్లో వేస్తాం సాఫ్రాన్ మిల్క్, బిర్యానీ మసాలాలు అండ్ లెమన్.
కొంచెం వేస్తే చాలా బాగా Yeah, very little. And then kallupu. కల్లుప్పు. ఆ వాటర్ లైక్ సీ వాటర్ లాగా అంత సాల్టీగా ఉండాలి కదా. Yes. కొంచెం కొత్తిమీర, పుదీనా. full ఇప్పుడు రేషియో ఏంటి? ఇప్పుడు 2 kg చికెన్కి 2 kg rice. 2 kg రైస్. Quick boil. చికెన్ ఇట్లా సైడ్కి ఒక 5-10 మినిట్స్ క్విక్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. మరి ఎక్కువ కుక్ అవ్వవసరం లేదు. ఒకవైపు చూడండి వాటర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? వాటర్ ఇలా ఫుల్ బాయిల్ అయిపోయాక లెమన్ వేసుకోవాలి. ఇప్పుడు లెమన్ ఎందుకంటే రైస్ మంచిగా థిక్గా అవ్వకుండా విడివిడిగా మంచిగా వస్తుంది. ఓకే. And then కొంచెం ఘీ. ఘీ. ఓకే. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసేయడమే. రైస్ ఇలా 70% కుక్ అయ్యాక ఇక్కడ మనం సైడ్ ఉడికించి పెట్టుకున్న బిర్యానీలో లేయర్స్గా వేసేయడమే. ఇది ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ అండి. సో ఇది 70% ఉడికిన రైస్. ఇది అక్కడ రైస్ ఆల్రెడీ బాయిల్ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్లో 80% ఉడికింది వేసేస్తాము సెకండ్ లేయర్ కింద. ఓకే. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా బాయిల్ వస్తుంది. ఓకే. చూడండి ఇది ఫస్ట్ లేయర్ ఇస్ ఆల్మోస్ట్ ఆన్. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. ఇది సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ అండి. ఒకసారి మీకు ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తే ఇది కట్ అవుతుంటుంది. చూడండి ఇది ఆల్మోస్ట్ 80-85%. ఓకే. అప్పుడు రెడీ టు పుట్ ఇన్ టు ద సెకండ్ లేయర్ అండి. నేను అన్నిసార్లు ఏమేయను వాళ్ళు, జస్ట్ ఒక్కసారి బాయిల్ చేసి వేసేస్తా అంతే. అందుకే నువ్వు చేసినప్పుడు అట్లా వస్తుంది. ఎట్లా వస్తుంది? తిట్టావు బాగా. సరే ఇలా రైస్ వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని సో ఫైనల్గా గార్నిష్ చేసుకోవాలి. ఓకే. ఈ ప్రాసెస్ ఇష్టం నాకు, ఈ ఫైనల్ లేయర్ ప్రాసెస్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది వేసుకోవాలి. ఏంటిది అది? ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే. రిమెంబర్ మనం కొన్ని పక్కన పెట్టాము ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకొన్ని ఎక్కువ వేయచ్చేమో కదా, అవసరం లేదు. ఫైన్ సరిపోతుంది. అండ్ దెన్ ఇందాక కట్ చేసుకున్న మనం కొంచెం మింట్ లీవ్స్ అండ్ దెన్ కొంచెం కొరియాండర్ లీవ్స్. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నౌ నెయ్యి. కరెక్ట్. సాఫ్రాన్ మిల్క్. కొంచెం నెయ్యి సైడ్లో అంతా ఒక 3 టేబుల్ స్పూన్స్. ఓకే. ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. And then the final ingredient saffron milk. ఇది కొంచెం మిల్క్ హాట్ మిల్క్ నేనే చేసా ఇది. సాఫ్రాన్ మిల్క్ నేనే చేసా. అందులో సాఫ్రాన్ వేసేస్తే అట్లా కలర్ రావాలి. Then that goes into ఈ బిర్యానీ ప్రాసెస్ అంతట్లో నేను చేసేది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తా, ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తా, సాఫ్రాన్ మిల్క్ చేస్తా, మిగిలినంత మా ఆయన చేస్తాడు. and then finally seal it up and then మూత పెట్టేసాము. సీల్ ఇప్పుడు చేసేసి ఇది 8 కంటైనర్ సీల్ అండి. లోపల కావాలనుకుంటే ఫాయిల్ వేసుకోవచ్చు, బట్ ఇది ఆల్రెడీ 8 కంటైనర్ టైప్ బౌల్. ఇది పెట్టేసి సో ఎంతసేపు ఉండాలంటే ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అండి. ఓకే. అండ్ దెన్ 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్. అండ్ దెన్ ఆపేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అట్లా వదిలేయాలి. ఓకే. దెన్ ద డెలీషియస్ బిర్యానీ విల్ బి రెడీ. యమ్మీ బిర్యానీ రెడీ. అట్లా రైస్ ఇట్లా పైకి రావాలి. పైకి వస్తే ఇట్స్ పర్ఫెక్ట్లీ కుక్ అయినట్టు. ఓకే. వావ్. అయిపోయిందండి బిర్యానీ. ఒకసారి ముక్క చూడండి, అలా పర్ఫెక్ట్గా కొంచెం క్యారమలైజ్ అయినట్టు ఉడికిందండి. ఐ ప్రామిస్ యూ దిస్ గోనా బి ద బెస్ట్ బిర్యానీ. యా, మా ఆయన బిర్యానీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి.
బాగా చేస్తాడు మా ఆయన బిర్యానీ. థ్యాంక్ యూ. ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.